నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీ అయితే ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అండి. మామూలుగా మనం పప్పు చెక్కలను చేస్తూ ఉంటాం కదా అండి. ఈరోజు అయితే నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో చిట్టి చెక్కల్ని ప్రిపేర్ చేశానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అలాగే ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా మనం చిట్టి చెక్కల్ని చేసేసుకొని ఒక స్టీల్ డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకు ఒక నెల రోజులు కూడా చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పులనంతా కూడా కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒక 2 సార్లు కడిగేసేసుకోవాలి. అంటే ముందుగా మనం ఈ పప్పుల్ని ఉడికించుకొని మళ్ళీ మనం చెక్కల్ని చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే ఈ పప్పులంతా కూడా మనకు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఈ ఉడికించుకున్న ఈ పప్పులంతా వేసేసుకొని ఒక మ్యాషర్ తీసేసుకొని చూడండి ఇలా మనం మ్యాష్ చేసేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం పలుకు ఉన్నా కూడా పర్వాలేదండి. చూడండి, ఈ విధంగా మనం పప్పుల్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కేజీ బియ్యం పిండి వేసేసుకోవాలండి. ఇది పొడి బియ్యం పిండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రని కొద్దిగా చేతితో క్రష్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం పొడి, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి కూడా వేసేసుకోవాలండి. కొద్దిగా ఇంగువ పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. మీకు బటర్ అవైలబుల్ లేకుంటే వేడి నూనెని కానీ లేదు నెయ్యిని కూడా వేసేసుకోవచ్చండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా నేను బాగా కలిపేసేసాను. ఇప్పుడు ఇందులో నార్మల్ వాటరే అండి. అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఒకేసారి మనం ఎక్కువ నీళ్ళు వేసామంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను పిండినంతా కూడా ఈ విధంగా కలిపేసేసాను. ఈ విధంగా మనం సాఫ్ట్గా కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనెని అప్లై చేసేసుకొని చిట్టి చెక్కలు అన్నాం కాబట్టి కొద్దిగా చిన్న చిన్న సైజులో ఇలా ఉండలు చేసేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం పెద్దవిగా కూడా చేసేసుకోవచ్చండి. ఈరోజు అయితే నేను చిన్న చిన్నవిగా చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసుకొని దానిపైన కొద్దిగా నూనె అప్లై చేసేసుకొని ఈ విధంగా ఒక 8 చిన్న చిన్న ఉండలు చేసేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకొక కవర్కి పైన పెట్టేసుకొని ఈ విధంగా మనం ఒక గ్లాస్ తీసేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. అంటే ఇక్కడ చిన్నవి కాబట్టి నేను చిన్న చిన్నవిగా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం చెక్కల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ మందంతో ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ నేనైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని నూనె వేసేసాను. నూనె వేడెక్కింది. మంటని మీడియంలో పెట్టేసుకొని ఇంకా వీటిని వేసేసుకోవాలండి. అంటే కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 8 అలా వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక సైడు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకుంటూ హై ఫ్లేమ్ పెట్టకూడదండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి. మనకు చల్లారిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే నాకు మంచి కలర్లో వేగిపోయాయి. ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసేసుకొని ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చెక్కల్ని వేసేసుకోవాలి. చూడండి, మంచి కలర్లో వచ్చాయి. అలాగే పైనంతా కూడా మనం వేసిన నువ్వులు, జీలకర్ర అవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగాయి అన్నమాట. ఇదే విధంగా నేను అన్ని చిట్టి చెక్కల్ని ప్రిపేర్ చేసేసానండి. ఇంకా అదే ఆయిల్ కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసి వేసాను. టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి చూసారు కదా అండి, ఈరోజైతే నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈ చిట్టి చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. ఎంత కరకరలాడుతూ ఎంత బాగున్నాయో కదా అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం ఇందులో 3 రకాల పప్పుల్ని ఉడికించి వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయి. అలాగే కరకరలాడుతూ మనకు చల్లారిన తర్వాత కూడా బాగా
కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చేసిన విధంగా ఇలా చిట్టి చెక్కల్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.